ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ప్రస్తుత మన గౌరవ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అన్న క్యాంటీన్లు అని ఒక 5-6 వాహనాలు పెట్టి పేదలకు భోజనాలు ఇవ్వటం, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం, వాటర్ ట్యాంకులు పెట్టి ఉచిత వాటర్ ఇవ్వటం, రంజాన్ తోఫా అని, క్రిస్టమస్ కానుక అని, రైతులు ఏదైతే కాలువలో ఏదైతే మూసుకుపోయిన కాలువలు పొడితే ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఎలక్షన్కి ముందు అందరూ ఆ రకంగానే చేస్తారు అన్న భావనతో చాలా తప్పుగా ఆలోచించాను. ఆ రోజు ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కొంతకాలం. నాకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. నన్ను కూడా మంచి వాళ్ళ కుటుంబ సభ్యులా చూసుకున్నారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు సైతాన్లా ఆవరించి ఆయన నుండి నన్ను దూరం చేశారు. దానివల్ల ఆయన నుండి నేను దూరం జరిగి కొన్ని విమర్శలు చేశాను. అది ఎన్నికలకు ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ చెంటుగా భావించాను. కానీ ఈరోజు నిజంగా గత 10-15 రోజుల నుండి ఒక విపత్కరమైన వరద వచ్చి గుడివాడ నియోజకవర్గం ప్రజల్లో నందివాడ మండలం మొత్తం మునకకి గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మునకకు గురైన ప్రాంతాల్లో ఆయన చేస్తున్న సేవ చూస్తే ఆయన ఆ టైంలో సందర్భంలో లేరు. వరద వచ్చిన సందర్భంలో ఆయన అమెరికాలో ఆయనకి ఇంద్రభవన్ లాంటి ఇల్లు, అనేక కంపెనీలు, వేల మంది ఉద్యోగస్తులు, రాజభవనం అనిపించే ఇదున్నా ఇక్కడ నుండి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, వాళ్ళని మోసం చేయకూడదు అని వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా దాన్ని వదిలి హుటాహుటిన వచ్చి గ్రామాల్లో ఆ లోతు నీళ్ళలో నడుచుకుంటూ బైక్ మీద పడవల్లో వెళ్తూ అక్కడే నేను ఒక సామాన్యుడు, అంత డబ్బు, అంత ఆస్తి, అంత రాజభవనం ఇచ్చిన ఒక సామాన్యుడు అయితే గుడి అరుగుల మీద, స్కూల్ అరుగుల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తామే కాకుండా అధికారం నేను వాళ్ళ దాకా చూడలేదు. అధికార యంత్రాంగం, జిల్లా మంత్రిని, ఒక ఎంపీని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని అందరినీ కూడా నందివాడ మండలం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యని కళ్ళకు కట్టినట్టుగా తీసుకెళ్ళి చూపిస్తాం, ప్రజలతో పాటు కలిసి భోంచేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం. అటువంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లేసే సమయానికి ఓట్లు వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు, లేదంటే వచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయే నాయకులు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ, కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశానో ఆయన మీద, అమెరికా నుండి వచ్చారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను. ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. రాము గారు, నేను మీ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా అద్భుతం. మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత 20 ఏళ్ళు బట్టి మనకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాజకీయాల్లో తులసిబాబు గారు ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన యొక్క చాణక్యంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గుడివాడ రాజకీయాలను రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు. నేనంటే చాలా అభిమానంగా అన్న ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళినా భోజనం చేయకుండా వదిలేవాళ్ళు కాదు. అటువంటి మంచి స్నేహితులందరూ దూరం చేసుకున్నాను. తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను. తులసిబాబు గారిని కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన. గుడివాడలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గుడివాడలో గెలవాలి నాని గారి మీద అనుకుంటే 20 ఏళ్ళు ప్రయత్నం చేసినా అవ్వలేదు. కానీ తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ చేంజ్ ప్లాన్ చేశారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను, ఆయన కూడా క్షమించవలసిందిగా. అదేవిధంగా
రాము గారి కుటుంబ సభ్యులను కానీ, ఇంకెవరన్నా రాజకీయాల్లో నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, రా వెంకటేశ్వరరావు గారికి కానీ కూడా క్షమించవలసింది కోరుతున్నాను. వైసీపీ నాయకులకి చెప్పారా మీ రాజకీయ సన్యాసం గురించి? వైసీపీ నాయకులు అంటే కొడాలి నాని గారు అసలు ఎవరికి అందుబాటులో లేరు. మరి గత 20 సంవత్సరాల నుండి తల మీద పట్టుకుని మోసిన ప్రజలందరూ, నందివాడ ప్రజలు ఇంత ముప్పు గ్రామ